తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డిలోని కొండాపూర్, కంది, సదాశివపేట ప్రాంతాల్లో వాన పడింది. నిజామాబాద్లోని పరిధిలోని సాలూరా, కామారెడ్డి, నిజాంసాగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. ఇక ఇవాళ ఉదయం 9 తర్వాత ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలోని స్పష్టమైన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విపత్తుల నిర్వహణ సంస్థ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డిలోని కొండాపూర్, కంది, సదాశివపేట ప్రాంతాల్లో వాన పడింది. నిజామాబాద్లోని పరిధిలోని సాలూరా, కామారెడ్డి, నిజాంసాగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. ఇక ఇవాళ ఉదయం 9 తర్వాత ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలోని స్పష్టమైన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విపత్తుల నిర్వహణ సంస్థ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.